ఒక ప్రాంతంలో వజ్రాల వ్యాపారస్తులు వచ్చారట. ఆ రోజుల్లో గ్రామంలోకి వచ్చి వ్యాపారం చేసుకుని రాత్రిపూట దాని పక్కనే ఒక ఎడారి ఉంది, ఆ ఎడారిలో పడుకుంటూ ఉండేవారట. అదే ప్రాంతంలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలకు తెలిసింది, రే ఒక రాత్రి వెళ్దాంరా అని మాట్లాడుకున్నారు. ఈ వ్యాపారస్తులు రోజు రావటం, ఏది ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు వజ్రాల వ్యాపారం చేసి రోజు ఇంటికి ఏది ఎక్కడికి ఆ ఎడారి దగ్గరికి రావటం, అక్కడ ప్రార్థన చేసుకుని గంట ప్రార్థన చేసుకుని వారంతా కూడా ఏమండి నిద్రపోతూ ఉండేవారు. అయితే ఆ రాత్రికి దొంగలు వచ్చేసరికి వారి చుట్టూరు ఒక పెద్ద గోడ ఉంది. ఇదేంట్రా గోడ ఉంది అని అనుకున్నారు, చూసుకుని వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చారు. ఆ రోజు వ్యాపారస్తులు వచ్చి అలసిపోయి గంట ప్రార్థన అనేది అరగంటే చేసుకున్నారు, పడుకున్నారు. రెండో రోజు వచ్చేసరికి ఈ దొంగలు ఆ రాత్రికి గోడంతా ఉంది కానీ కాపుదలగా ఒక ఇటికి మాత్రం తీసుంది. ఆ ఖాళీలో నుండి చూడగానే లోపల వజ్రాలు కనిపించాయి. ఇదేదో బాగుందిరా, నిన్న గోడ ఉంది, ఈరోజు ఒక చిన్న ఇటుకంత ఖాళీ ఉంది, రేపు వద్దాంరా అనేసి మరలా వెళ్ళిపోయి రేపు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు యథావిధిగా వెళ్ళారు. ఎక్కడికి? వ్యాపారం చేసుకోవడానికి గ్రామాల్లోనికి వెళ్ళి వ్యాపారం చేసుకుని ఆ రోజు మరింత ఎక్కువగా కష్టపడి అలసిపోయి వచ్చి ఇక నిద్రపోయారు, ప్రార్థన చేసుకోలేదు. ఈ దొంగలు రాగానే మనిషి వెళ్ళే అంత ఖాళీ ఉంది. లోపలికి వెళ్ళారు దొంగలు, వజ్రాలన్నీ మూడగట్టేసుకున్నారు, పట్టుకుని వెళ్ళిపోయారు. ఏమర్థమైంది మనకి? ప్రార్థన కాపుదలగా ఉంది. అయితే ప్రార్థన ఎప్పుడైతే తగ్గించారో ఇటుకి ఖాళీ అయ్యింది, మొత్తం మానేశారో మనిషి వెళ్ళే అంత ఖాళీ అక్కడ ఏర్పడింది. ప్రార్థన వల్ల కాపుదల ఉంది కానీ ప్రార్థన మానేసినందుకు కాపుదల లేకపోయింది. పోయాయి వజ్రాలన్నీ. తప్పైపోయింది ప్రభువా క్షమించుని ప్రార్థన చేసి పోలీసు వారికి స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు పట్టుకున్నారు. ఆ దొంగలను పట్టుకుని వజ్రాలన్నీ కూడా రికవరీ చేశారు. అవన్నీ తీసుకుని రోజు గంట ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అరగంటగా చేసేది గంట. ఎంత అలసిపోయినా గంట చేస్తున్నారు, ఎంత లేటుగా వచ్చినా ప్రార్థన మానట్లేదు. సౌరం అవుతేనట ఎవరం వస్తుందా?